ఎన్నో ఏళ్ల ఉత్తరాంధ్రుల కళ నెరవేరబోతోంది. కాసేపట్లో ప్రధాని మోదీ భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సో ప్రస్తుతం అంతర్జాతీయ హంగులతో అత్యాధునిక టెక్నాలజీతో ప్రస్తుతం రూపొందించుకున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కాబోతోంది. మరికొన్ని నిమిషాల్లోనే ఈ యొక్క ఎయిర్పోర్ట్ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం ఇవ్వబోతున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఇదొక కీలకమైనటువంటి సమయంగా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి ఈ ప్రాంతంలో వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్నటువంటి అనేక పరిశ్రమలు ప్రధానంగా చూసినప్పుడు విశాఖ ఇప్పటి వరకు ఉన్నటువంటి విశాఖపట్నానికి సంబంధించి ఉన్న అభివృద్ధికి ఇప్పుడు మొదలైనటువంటి అభివృద్ధికి స్పష్టమైనటువంటి తేడా ఉంది. ఇక్కడ డేటా సెంటర్లు ఏర్పాటు, గూగుల్ సెంటర్ రావడం, అలానే వివిధ ఫార్మా కంపెనీలు, దీంతో పాటుగా స్టీల్ ఇండస్ట్రీ, దీనికి అనుబంధ రంగాలు ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఇదే తరుణంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతోంది. మనం చూస్తున్నాం దాదాపుగా ఈ యొక్క ఎయిర్పోర్టు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి మనం చూస్తే ఎప్పుడు 2015 జూన్లో 12 సంవత్సరాల క్రితమే దీనికి నాంది అని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. అప్పట్లో ఈ ప్రాంతం ఎయిర్పోర్టు ఏర్పాటు చేసేందుకు, అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు ఈ ప్రదేశం ఏ వరకు సహకరిస్తుంది, ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనే దానిపైన అధ్యయనం చేసిన తర్వాత దీనికి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. ఆ తర్వాత నుంచి ప్రక్రియ మొదలైంది. 2017 నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాటుకు ఇటు అనుమతులు రావడం మొత్తం మొదలైన తర్వాత అక్కడి నుంచి ఈ ఎయిర్పోర్టు మొత్తం ప్రారంభం అవడానికి ఈ సమయం పట్టింది. మనం చూసినప్పుడు ఈ ప్రదేశంలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేసేటప్పుడు దీనిపైన అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ జగన్ ఈ ప్రాంతంలో పర్యటించి ఇక్కడ ఎర్ర బస్సులు కూడా రానటువంటి ప్రాంతంలో ఎయిర్ బస్ వస్తుందా అని హేళన చేశారు. భూసేకరణ సంబంధించిన విషయం పైన అక్కడ ఆయన రైతులకు మద్దతు పేరుతో ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రస్తుత ఈ దశ అప్పట్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఇప్పుడు క్రెడిట్ కోసం ప్రయత్నం చేస్తూ ఆయన ఎక్స్ వేదికగా చేసినటువంటి ప్రకటనలు కానీ ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తున్నాం. కానీ వాస్తవంగా జరిగిందేంటి అనేటువంటిది కూడా మనం చూస్తే 2017లో పర్యావరణ అనుమతి బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 2019 ఫిబ్రవరిలో ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఏదైతే ఆ తర్వాత నెమ్మదిగా ఈ యొక్క ప్రక్రియకు సంబంధించినటువంటి పనులు ఊపందుకున్నటువంటి పరిస్థితి. 2020 జూన్లో జిఎంఆర్ ఇక్కడ విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు. 2023 మేలో మళ్ళీ అప్పుడు జగన్ నేను కూడా శంకుస్థాపన చేస్తానని ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎల్ఎన్టీ ఈ పనులు మొదలెట్టడం, జిఎంఆర్ దీనికి సంబంధించి పర్యవేక్షణ చేస్తూ వేగంగా పనులు చేపట్టేటువంటి ప్రయత్నం చేసిన 2026 జనవరిలో దీనికి సంబంధించినటువంటి ఎయిర్పోర్టు సంబంధించి రన్వే అవ్వడం, రన్వేలో మొదట ట్రయల్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి అనేక పనులు పూర్తి చేసుకొని దాదాపుగా 3800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్వేను ఏర్పాటు చేశారు. ఈ రన్వే ఏర్పాటు చేయడం వల్ల మొత్తం ఇది ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకున్నది కావడంతో ఇక్కడ అన్ని రకాల విమానాలు రాకపోకలు సాధించేందుకు, కార్గో ప్రయాణించేందుకు అన్నిటికీ కూడా వెసులుబాటు కలిగింది. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఈ ఎయిర్పోర్టు ప్రస్తుతం జాతికి అంకితం చేయబోతున్నారు. ఆ శుభతరుణంలో పాల్గొనేందుకు లక్షలాది మంది అటు మొత్తం ఉత్తరాంధ్ర కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే అనేక కూటమి సంబంధించినటువంటి నేతలే కాదు, ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం కానీ ఎయిర్పోర్ట్ని చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందులో భాగంగానే వేలాది వాహనాలు అక్కడికి తరలి వచ్చాయి. అనేక ప్రాంతాల్లో దాదాపు 4-5 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను ఆపివేసినా అక్కడి నుంచి నడుచుకుంటూ కూడా ఎయిర్పోర్ట్ వద్దకు ప్రస్తుతం చేరుకున్నారు. ఈ కార్యక్రమం కూడా మొదలు కాబోతోంది. దీనికి సంబంధించి కూడా అప్డేట్ అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యాడు. రామారావు, చెప్పండి, ఈ విమానాశ్రయ ఏర్పాటు ద్వారా
ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండబోతోంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈ ఏ రకమైన పాత్ర ఇది పోషించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? శ్రీహరి, మనకి ఇప్పటి వరకు కూడా ఈ తిరుపతితో పాటు గన్నవరం ఈ రెండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడంతో ఉత్తరాంధ్రలో ఎకనమిక్గా కూడా యాక్టివిటీ పెరగడంతో పాటు ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతం అని చెప్తున్నారో విజయనగరం, అదేవిధంగా శ్రీకాకుళం ప్రాంతం, ఈ ప్రాంతంలో కూడా యాక్టివిటీ పెరగడంతో పాటు భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కారణంగా కూడా అక్కడ ఒక రకమైన పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఈ చుట్టూ వచ్చే పెరిఫెరల్స్తో పాటు కూడా చాలా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయంగా ఉంది. చాలామంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ మరి కొద్దిసేపట్లోనే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని భోగాపురంలో ప్రారంభించబోతున్నారు. ఆయన ఇప్పటికే అక్కడ భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కొద్ది క్షణాల క్రితమే ఆయన ఫ్లైట్ ల్యాండ్ అయింది అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రధాని చాలా పరిశ్రమలకు కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా పరిశ్రమలకు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు. విశాఖపట్నం తొర్లవాడలో ఏఎస్ఐపి టెక్నాలజీ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ టెస్టింగ్ యూనిట్కి కూడా ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. అదేవిధంగా కర్నూలులోని విండ్ సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రారంభించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతోపాటు అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. ఇక కర్నూలు 4 రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టును పెంచలకోన అండ్ ఎరపాడు మధ్యన బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ శిలాఫలకాలన్నింటినీ కూడా అక్కడ భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ 4 లేన్ల ఎక్స్ప్రెస్ వే, ఖమ్మం దేవరాపల్లి ప్యాకేజ్, తాడిపత్రి 4 లేన్ల బైపాస్ రహదారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణ అనంతరం ఆయన అక్కడ బహిరంగ సభలో ప్రసంగించబోతూ ఉన్నారు. దీంతో పాటు టెర్మినల్ నుంచి కూడా సభావేదికకు వెళ్లే మార్గంలో వేలాది మంది గిరిజనులకు సంబంధించిన దింసా నృత్యం ద్వారా ఆయనకి స్వాగతం పలకబోతూ ఉన్నారు. దీంతోపాటు అక్కడ విమానాశ్రయం టెర్మినల్ భవనంలో కూడా ఆయన చెక్ ఇన్ హాలు, విమానాశ్రయానికి సంబంధించిన రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను వీటన్నిటినీ కూడా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. దీంతోపాటు నరేంద్ర మోడీ అరకు కాఫీని టేస్ట్ చేయబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే అక్కడ చేరుకున్నారు. ఆయన ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ దగ్గరకు వస్తా. సో అప్డేట్ కూడా చూద్దాం. ఒక చిన్న బ్రేక్.